భార్య అంట భర్త తప్పుల్ని ఏం చేస్తుంది? కప్పి పెడుతుంది. ఒక జ్ఞానవంతురాలైన భార్య ఎప్పుడూ తన భర్తని కించపరిచే మాటలు మీలో ఉన్నాయా? బుద్ధి కలిగిన భార్య ఏం చేస్తుంది అంటే తన భర్త తప్పుల్ని కప్పుతుంది. ఊరికే ప్రతిదీ ఆయన చీటికి మాటికి ఆయన చేసిన ప్రతి తప్పు పని ఊరికే నాగ్ చేస్తూ ఉంటారు కొంతమంది. నువ్వు అట్లా చేస్తావు, ఎందుకు అట్లా చేస్తావు. కానీ అట్లా చేస్తా ఉంటే ఏంటి? భర్తకి విసుగు పుడుతుందంట. భర్తని లోపరచుకోవాలంటే ఒకటే ఒక గుణం ఉండాలండి, నెమ్మది ఉండాలి. మీరు ఊరికే మాట్లాడేవారు, ఊరికే పోరాడేవారుగా, గొడవ పడేవారు ఉంటే భర్త ఎప్పుడు ఆయన హృదయాన్ని మీతో పంచుకోలేడు. అయితే స్త్రీలుగా, భార్యలు ఉన్న మరి ముఖ్యంగా ఎవరైనా ఉంటే అబిగేలు వలె నా భర్త తప్పులు నేను కప్పాలి, నా భర్త చేసిన తప్పులు నేను కప్పాలి. నేను ఎవరికి చెప్పదు. ఒకవేళ ఎవరికైనా చెప్పాలంటే అది దేవునికి చెప్పండి. ఎవరికి చెప్పాలండి? ఎవరికి చెప్పాలి? దేవునికి చెప్పండి. దేవునితో పంచుకోండి. పంచాయతీ చేయకండి. మన భారతదేశంలో ఇదొకటి కదా, ఇంట్లో ఏం గొడవ అయినా 10 మంది వచ్చి కూర్చొని నువ్వు ఎందుకు అలా చేస్తావమ్మా, చూడు నా భర్త ఇలా చేస్తాడని చెప్పడం. మళ్ళీ దాని తర్వాత మామూలుగా జీవించచ్చా? వాళ్ళు మామూలుగా బ్రతకగలుగుతారా? ప్రేమగా ఉండగలుగుతారా? దాని తర్వాత అదే విధంగా మనం ఎన్నో కుటుంబాలని మనము పాడు చేసుకున్నాం. అందుకే నా వాక్యంలో రాయబడింది, 3 రాళ్ళు తన సొంత చేతులతో తన ఇంటిని ఊడబెరుకును. ఇంటి అంటే బిల్డింగ్ కాదండి, ఒక కుటుంబం. అ హోమ్ ఇస్ అ ఫ్యామిలీ.